భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ దాయాది దేశం కోసం గూఢచర్యం చేసిందని హర్యానా పోలీసులు యూట్యూబర్ జ్యోతి రాణిని అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. హర్యానా హిసార్ జిల్లాలో శుక్రవారం పోలీసులు జ్యోతి రాణిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 2023లో విజిటర్ వీసా కోసం జ్యోతి ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు వెళ్ళింది. అక్కడే హైకమిషన్లో పనిచేసే అధికారి ఎస్ఆర్-ఉర్-రహీం అలియాస్ డానిష్తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఫోన్ నెంబర్లు మార్చుకొని నిరంతరం టచ్లో ఉండేవారు. అదే సంవత్సరం యూట్యూబర్ జ్యోతి 2 సార్లు పాకిస్తాన్కు వెళ్ళింది. అక్కడ డానిష్ సూచన మేరకు అలీ అహ్వాన్ అనే వ్యక్తిని కలిసింది. అతను పాకిస్తానీ సెక్యూరిటీ మరియు ఇంటెలిజెన్స్ అధికారులను పరిచయం చేశాడు. ఇందులో ఒక పాక్ అధికారి నెంబర్ను జ్యోతి తన ఫోన్లో సేవ్ చేసుకుంది. అయితే ఎవరికీ అనుమానం రావద్దని పేరు మార్చింది. తిరిగి భారత్కు వచ్చిన తర్వాత నిరంతరం పాక్లో పరిచయమైన ముగ్గురితో టచ్లో ఉండేది. ఈ సమయంలో దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని వారికి చేరవేసింది. మరోవైపు పాక్ హైకమిషన్ అధికారి డానిష్ను కలుస్తూ ఉండేది అని పోలీసులు వెల్లడించారు. ఇదే డానిష్ను భారత ప్రభుత్వం గూఢచర్యం చేస్తున్నాడని మే 13న దేశం నుండి బహిష్కరించింది. భారత్కు చెందిన సైన్యం కదలికలను, సైనిక కేంద్రాలు మరియు ఇతర సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఐఏఎస్ అధికారులకు చేరవేసిన ఆరోపణలతో జ్యోతిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా జ్యోతి రాణికి యూట్యూబ్లో 3,77,000కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వివిధ ప్రదేశాలను తిరుగుతూ ఆమె ట్రావెల్ వీలాగ్స్ చేసి వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది.